ఈ గుడిలో రాత్రి గిన్నెతో పాలు పెడితే మార్నింగ్ మాయమైపోతాయట. అర్థం కాలేదా? ఈ గుడిలో ఒక పుట్ట ఉంది, పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ పంతులు గారు రాత్రికి పాలు పెడితే మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో కానీ ఒక పాము వచ్చి మొత్తం పాలన్నీ తాగేస్తుందంట. ఈ గుడి దాదాపు 1100 ఏళ్ల నాటిది. ఈ గుడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే మనకున్న దరిద్రాలన్నీ పోయి మనం కోరుకున్న జరుగుతుందంట. ఈ గుడి బిక్కవోల్లో ఉంది. మొన్న వెళ్ళిన వినాయకుడి టెంపుల్ కి కొంచెం దూరంలోనే, ఆల్మోస్ట్ రెండు దగ్గరలోనే ఉంటాయి. అప్పట్లో ఈ ప్రాంతంలో తిమ్మజగపతి అనే మహారాజు ఉండేవారు. వాళ్ళ గోల్ రోజు ఈ గుడి ఉన్న ప్లేస్ కి రావడం, అక్కడ ఉన్న పుట్టలో పాలు వదలడం చేసేవి. ఆ విషయం తెలుసుకున్న పశువుల కాపరి రాజుగారి దగ్గర పోయి, రాజుగారు మరి మ్యాటర్ ఇదని చెప్పగలనే, అదేటది అని వెంటనే రాజుగారు ఆ పుట్ట దగ్గరకు వచ్చి తవ్విస్తే ఆ ప్రదేశంలో 3 శివలింగాలు బయటపడ్డాయి. ఒకే ప్లేస్ లో 3 శివలింగాలు బయటపడడం వల్ల త్రిలింగ క్షేత్రంగా పిలుస్తారు. కాకపోతే గోవు పాదాలతో తొక్కడం చేత, గోవు పాలతో అభిషేకం జరగడం వల్ల గోలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. బెక్కవాళ్ళు వస్తే మాత్రం ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి.